దేవుడు నిన్ను విరగొట్టడం అనేది నిన్ను మహిమ పాత్రగా ఉపయోగించడానికి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన యెరెమీయా 18:4 ఈ విధంగా మాట్లాడుతా కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కుండ చేశాను. చూడండి, ఇవాళ మనం గమనించినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని ప్రశ్నలకు అనేక సార్లు దానికి బదులు రాదు, జవాబు రాదు అనుకుంటాం. ఎందుకు నా కన్నీళ్లకు, ఎన్నిసార్లు నేను కన్నీటి ప్రార్థనతో మోకాళ్ళేసి గంటల తరబడి ప్రార్థన చేసిన నా ప్రశ్నలకు ఎందుకు, నా సమస్యలకు ఎందుకు జవాబు రావట్లేదని మనం అనుకుంటాం. ఎందుకు ఈ కన్నీళ్ళు అనుకుంటాం, ఇంత ప్రార్థిస్తున్నా ఎందుకు నాకు బదులు రావట్లేదు అనుకుంటాం. ఎందుకు నా కలలు ఈ విధంగా చెదిరిపోయాయని మనం అనేక సార్లు అనుకుంటాం. ప్రేమ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను నాశనం చేయడానికి నేను విరగొట్టలేదు, కానీ నా మహిమ పాత్రగా తీర్చిదిద్దడానికి నేను నిన్ను విరగొట్టాను అనే ఒక మాటను ఈరోజు మనకు ఆయన సెలవిస్తున్నాడు. చూడండి, ఒక శ్రేష్టమైన ఉదాహరణ మన జీవితంలో మనం గ్రహించుకున్నట్లయితే, ఒక విత్తనం మన చేతిలో ఉందనుకోండి, అది విత్తనంగానే మాత్రమే ఉంటుంది. ఎప్పటి వరకు అది చూడండి, అది నేలలో పడాలి, నేలలో పడిన తర్వాత విరగొట్టబడాలి, ఎవరికి కనపడదు. అప్పుడు మాత్రమే దాని నుంచి మొలక వస్తుంది. మొలక వచ్చి అది చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంగా మారి ఫలాలను ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? విత్తనం చనిపోకుండా పంట రావడానికి సాధ్యమే లేదండి. అలాగే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని విషయాలను విరవడం ఆయనకి ఇష్టం, విరుస్తాడు. ఎందుకంటే ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. చూడండి, అయితే ఈ విరగొట్టడం వలన వచ్చే కొన్ని విషయాలు, కొన్ని లాభాలు ఏంటంటే చూడండి, మొట్టమొదటిది విరగొట్టడం అనేది మన గర్వాన్ని తొలగించేదిగా ఉంది, గర్వాన్ని మనం తీసివేసేదిగా ఉంది. చూడండి, ఒక సందర్భంలో మనందరికీ తెలిసిన విషయం, పేతురు ఎలాగంటున్నాడు, ఎవ్వరు విడిచినా కూడా నేను నిన్ను మాత్రం విడువను అని చెప్తున్నాడు. కానీ కొన్ని గంటల్లోనే ఆయన ఆ విషయంలో అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పేతురు ఎప్పుడైతే యేసు 3 సార్లు ఆయన ఎరగని చెప్పాడో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ బాధ ఉన్న తర్వాత ఆయన పశ్చాత్తాపడి ఆ ప్రాసెస్ ఏదైతే విరగబడిన అనుభవం ఏదైతే ఉన్న తర్వాత మనం గ్రహించుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో అనేక వేల మందిని క్రీస్తు వైపు నడిపించిన ఒక శక్తియుతమైన శ్రేష్టమైన అపోస్తులుగా మనకు పేతురు ఇక్కడ కనబడతా ఉన్నాడండి. దేవుడు గర్వపడే వారిని కాదండి, గమనించండి, విరిగిన హృదయము, విరిగిన మనస్సు కలిగిన వారిని ఆయన ఉపయోగించడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే, విరగొట్టబడడం అది శిక్ష కాదు, కానీ అది సిద్ధపరచడం అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. యేసుని చూడండి, జైల్లో ఉన్నప్పుడు ఆయన మనసులో అనుకున్నవచ్చు, దేవుడు తనను ఒకవేళ మర్చిపోయడం అనే ప్రశ్న తన జీవితంలో రావచ్చు, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయకుండానే పాపం నుంచి తప్పించుకొని ఆయన అటువంటి శిక్షను అనుభవించే పరిస్థితిలోకి వెళ్ళాడు. అయితే ఆ పరిస్థితులు అనుకున్నవచ్చు దేవుడు ఆయన విడిచిపెట్టాడని, కానీ ఆ జీవితంలో ఆయన చూసుకున్నట్లయితే జైలు, ఆ యొక్క ప్రిజన్ ఏదైతే ఉందో తన జీవితంలో అది అంతిమ స్థానం కాదు. కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుడులారా, ఆ యొక్క జైలు నుండి అది రాజభవనానికి వెళ్ళే మార్గంగా అది మార్చబడిందని మనము చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా నీవు కూడా నేను కూడా ఒకవేళ తెలియని ప్రిజన్, ఒక జైలు, ఒక శరమని అటువంటి అనుభవంలో ఈరోజు మనం ఉన్నామేమో. మన సమస్య ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు, ఆరోగ్య సమస్య ఉండొచ్చు, అప్పుల సమస్య అయి ఉండొచ్చు, కుటుంబ సమస్య అయి ఉండొచ్చు, స్నేహితుల సమస్య అయి ఉండొచ్చు, బంధుమిత్రుల సమస్య అయి ఉండొచ్చు, కుటుంబ వారి సమస్య అయి ఉండొచ్చు. కానీ ప్రేమ దేవుళ్ళారా, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను శిక్షించడం లేదు, కానీ ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ జస్ట్ ప్రిపేరింగ్ అస్. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్. ప్రేమ దేవుళ్ళారా, మూడో విషయం చూసుకున్నట్లయితే, విరగందే ఎక్కువ ఆశీర్వాదం అవడానికి సాధ్యం లేదు. అంటే విరగొట్టబడే అనుభవము అది ఎక్కువ ఆశీర్వాదంగా మార్చబడుతుందనే సత్యాన్ని ఈరోజు మనం గ్రహించుకోవాలి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు వారు 5 రొట్టెలు తీసుకున్నాడండి, వాటిని ఆశీర్వదించాడు. కానీ 1000 మందికి ఆహారం పెట్టడానికి ముందు వాటిని ఏం చేశాడు? ఆయన విరిచాడు. ఒకవేళ రొట్టె విరగకపోతే 1000 మందికి అది ఆహారము చేరేది కాదు. సత్యాన్ని గ్రహించాలండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని విరుస్తాడు, విరగొట్టబడిన అనుభవంలో మనం తీసుకువెళ్తాడు. కేవలం మన జీవితాల ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి. గాడ్ వాంట్స్ us to be a blessed channel.
టు మెనీ. ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. చూడండి ప్రేమ దేవులారా, ఈరోజు మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విరగొట్టబడిన అనుభవం ఒక తిరస్కారం అయి ఉండవచ్చు, ఒక అపజయం ఉండవచ్చు, ఒక కన్నీటి రాత్రి అయి ఉండవచ్చు, ఒక అనారోగ్యమై ఉండవచ్చు. అది ఏదైనా కానీ ఇది నిన్ను విరగొట్టబడానికి, అంటే నిన్ను ముగించడానికి రాలేదు. కానీ దేవుడు నీ యొక్క సాక్ష్యాన్ని, నా యొక్క సాక్ష్యాన్ని ఆయన తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈస్ ప్రిపేరింగ్ ఎ టెస్టిమనీ టు మెనీ పీపుల్. సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు నువ్వు ఏడుస్తుండవచ్చు, అదే నీ ఏడుపు కథ రేపు మరొకరికి ధైర్యం అందించే కథగా మార్చిపడతా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఈరోజు మన అనుభవం, మనం వెళ్ళే మార్గాలు, మన అది కథ ఏదైతే ఉందో, మనం వెళ్ళిన మార్గాలు రేపు అది సాక్ష్యంగా మార్చబడుతుంది అనేక మంది జీవితాలలో. ప్రియమైన దేవులారా, ఈరోజు నీ యొక్క గాయం, నా యొక్క గాయం, అది మనల్ని బాధపరుస్తూ ఉండవచ్చు. కానీ అదే గాయం ద్వారా రేపు అనేక మందిని దేవుడు మరొకరికి స్వస్థపరిచే, హృదయాలను స్వస్థపరిచే ఔషధంగా ఆ గాయాన్ని మార్చిపోతున్నాడు. ఆమేన్. నీ యొక్క కన్నీళ్ళు, నా యొక్క కన్నీళ్ళు వ్యర్థం కాదు, క్షమించండి. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్క కన్నీటి చుక్క కూడా అదొక అద్భుతానికి ఒక మార్గం చేసేదిగా ఉంది, ఒక అద్భుతమైన విత్తనంగా అది మార్చబడతా ఉంది. ప్రేమ దేవులారా, ఈరోజు దేవుని ముందు ఇలా చెప్దాం మనం, నా జీవితంలో ప్రభువా జరిగిన ప్రతి ఒక్క విరగొట్టబడే అనుభవాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నానయ్యా. నేను నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. నన్ను నాశనం చేయడానికి కాదు, నీ మహిమ పాత్రగా చేయడానికే నన్ను తీర్చిదిద్దుతున్నావని, నేను మళ్ళీ ప్రభువా నన్ను నిర్మించడానికే, నీ చిత్తానికి తగిన పాత్రగా చేయడానికి నువ్వు చేస్తావు, నేను నమ్ముచున్నానని ఈరోజు మనం చెప్దాం. నేను విరిగిపోయాను, కానీ మనం అందాం ఈరోజు దేవుని, నేను విరిగిపోయాను కానీ నేను ఓడిపోలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ మనం చేసుకుందాం. చూడండి, ఈరోజు విరిగిపోయాను కానీ ఓడిపోలేదు. నేను గాయపడ్డాను కానీ దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు. నేను కన్నీళ్లు పెట్టుకున్నాను కానీ నా ఆనందం సమీపంలోనే ఉంది. నా జీవితాన్ని దేవుడు ఇంకా పూర్తి చేయలేదు. చూడండి, నేను ఆయన చేతిలో ఉన్న పాత్రని మనం చెప్దాం. ఆయన తన మహిమ కొరకు ఉపయోగిస్తాడని చెప్దాం. ఆమేన్. దేవుడు విరిచేది పారవేయడానికి కాదండి. దేవుడు విరిచేది పారవేయడానికి కాదు, తన మహిమను ప్రతిబింబించే శ్రేష్టమైన, అద్భుతకరమైన, ఆశీర్వాదకరమైన పాత్రగా చేయడానికి. ఈ సత్యాన్ని గ్రహించుకుందాం. దేవుడు మనల్ని మెండుగా ఆస్వాదించునుగాక. ఆమేన్.